బీబీఏలో యూనివర్సిటీ సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్ సాధించడం సన్ ఇంటర్నేషనల్ విద్యార్థులకే సాధ్యం. అమ్మా, విడిపోయారని ఆయనకు తెలుసు గాని ఇంత వికృతంగా విడిచిపెట్టకుండా తన చుట్టూ తిరుగుతోందని ఆయనకు తెలీదు. ఈ పరిస్థితుల్లో నువ్వే ఆదుకోవాలి. పెద్దమ్మా, స్వార్థం నుంచి పుట్టిన భూతమో ప్రేతమో అయితే ఇంత మహాశక్తి కాదు. ప్రేమ నుంచి పుట్టిన ప్రళయం కనుకే సృష్టి ధర్మాన్ని ఎదిరిస్తోంది. దైవశక్తి కూడా తనని ఎదిరించలేకపోతుంది. ఆ జీవితం ఎక్కడ ఆగిపోయిందో తెలిస్తే ఆమె ప్రేమ శక్తి ఎంత గొప్పదో నీకే తెలుస్తుంది. ఆమె పట్టుదల, అభిమానం ఆఖరి క్షణం వరకు అతన్ని విడిచిపెట్టలేదు. ఆయన లేరమ్మా. ఎక్కడికి ఊరు వెళ్ళడానికి ఎయిర్పోర్ట్కి వెళ్ళారమ్మా. అమ్మయ్యా, ఇప్పుడు దొరికావు. వివేక్, నాకు ఇష్టం లేకుండా మా నాన్న నా పెళ్లి చేస్తున్నాను. నీకోసం కళ్యాణ మండపం వెనక నుంచి వచ్చేసాను. వాళ్ళు వచ్చేస్తారు. పద, మన ఇద్దరం ఇక్కడి నుంచి ఎటన్నా వెళ్ళి పెళ్లి చేసుకుందాం. వివేక్, నేను ఇక్కడ మాట్లాడుతుంటే నువ్వు వినవేంటి? నా మాట విను వివేక్. తను చనిపోయానని కూడా తెలియకుండా ఆత్మగా అతని కోసం పరుగులు తీసింది. అరిచింది. అమాయకురాలు, అభాగ్యురాలు. కారణ జన్మలో భూమి మీద పుట్టే ముహూర్తంలో ప్రేమ ఘోషతో అరుణ ఆత్మ అయ్యింది. శివుడి మూడో కన్ను కంటే ఆ త్రినేత్రం భస్మం చేసినా బ్రతికినా ప్రేమ గొప్పది. మృత్యువు తన ఆయువుని అంతం చేసినా ఆత్మగా మిగిలిన అరుణ ప్రేమ కూడా త్రినేత్రమే. ఆ శక్తి నుంచి అమ్మ కూడా నన్ను కాపాడలేదా? ఆ శక్తిని ఎవ్వరూ ఆపలేరు. నువ్వు ఒక్కదానివి అతన్ని ఆదుకోగలవు. అందుకే అమ్మ అతన్ని నీకు కట్టింది. నిబ్బరంగా ఉండు, దేనికి చెలించకు. అదే అతనికి రక్ష. అమ్మాయి, పెద్దమ్మా బాగున్నారా? ఏంటి బాబాయ్? ఏం లేదమ్మా, అబ్బాయిని ఎవరో ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళ అమ్మాయట వచ్చి స్తూపాలు ఏవో చూపిస్తానని తీసుకెళ్ళింది. అమ్మాయ్యా, నీతో చెప్పమన్నాడమ్మా. అమ్మాయి, ఆగు భవాని, ఈ ఊరి పొలిమేర దాటినని మాకు మాట ఇచ్చావు. మర్చిపోయావా? నువ్విక్కడి నుంచి వెళితే ఊరంతా జలమయమైపోతుంది. ఎక్కడా స్తూపం? ప్రపంచం చివరి దాకా వచ్చేసాం. ఇంకా ఎక్కడా అని అడుగుతావేంటి? అసలు నువ్వెవరు? నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చా? ప్రాబ్లం చెప్పు, ఏంటి ప్రాబ్లం?
స్వరూప లక్ష్మీ నరసింహ 14 లోకములన్నీ మ్రొక్కే జ్వాలా నరసింహ శ్రీకర శుభకర ప్రణవ స్వరూప లక్ష్మీ నరసింహ 14 లోకములన్నీ మ్రొక్కే జ్వాలా నరసింహ నీవే శరణమయా ఓ యాదగిరి నరసింహ శ్రీకర శుభకర ప్రణవ స్వరూప లక్ష్మీ నరసింహ 14 లోకములన్నీ మ్రొక్కే జ్వాలా నరసింహ శాంతి శాంతి మనుషుల్లో ఈ వికృత ఘోష లేకుండానే కళ్యాణ నరసింహుడు ఇక్కడ వెలసింది. అందుకే ఆ యాదర్శి తపస్సు చేసింది. ఓం లక్ష్మీ నరసింహ ఓం ధన్యోస్మి మహాదేవ. యాదర్శి మహాముని స్వామి, నీ తపస్సుచే పునీతమైన ఈ క్షేత్రం యాదగిరి గుట్టగాను శ్రీవారు శ్రీ యాదగిరి నరసింహస్వామిగాను కొలువబడతారు. మహాప్రసాదం. పురాణయుగమున ఈ గిరిపైనే తపమునరించెను యాదఋషి ధరాతలమున అతని పేరుతో అయినది ఈ గిరి యాదగిరి. ఈ గుహలో వెలసెను ప్రళయమహోజ్వల జ్వాలా నరసింహుడు భక్తాభీష్టములన్నీ తీర్చే లక్ష్మీ నరసింహుడు సుఖ శాంతులను చేకూర్చు శుభయోగ నరసింహుడు సుఖ శాంతులను చేకూర్చు శుభయోగ నరసింహుడు నమో నమః నమో నమః నమస్కరించెను 4 దిక్కులు నఖముల వెలుగుకు మ్రొక్కెను చుక్కలు గోపుర రూపము దాల్చినది ఆ దివ్య సుదర్శన చక్రము మంగళ హారతులిచ్చినది మహాకాల చక్రము శ్రీకర శుభకర ప్రణవ స్వరూప లక్ష్మీ నరసింహ 14 లోకములన్నీ మ్రొక్కే జ్వాలా నరసింహ ఈ స్వామి పాదములు బ్రహ్మ కడుగగా విష్ణు కుండమే ప్రభవించి ఇట స్నానము చేసిన జన్మధన్యమే కర్మ విమోచనమే ఇట విశ్వవైద్యుడై స్వామి చేయును రోగ నివారణమే చిత్తము దేహము సత్వముగానగు బెత్తము తాగగనే వృక్షము శ్రీకర శుభకర ప్రణవ స్వరూప లక్ష్మీ నరసింహ 14 లోకములన్నీ మ్రొక్కే జ్వాలా నరసింహ భూత ప్రేత పిశాచ రాక్షసుల భారద్రోణు నీ నామమే క్షత్రశక్తులను బాణామతులను దగ్ధమనస్సును స్మరణమే ప్రపంచమాల ప్రహ్లాదుని ఏ హిరణ్యకశిపుడు హింసింపకనే సర్వకాలముల సర్వావస్థల
మంగళకర శుభకర ప్రణవ స్వరూప లక్ష్మీ నరసింహ 14 లోకములన్నీ మ్రొక్కే